శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ ఇసుక ర్యాంపుల నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆమదాల వలస మండలంలోని పాత నిమ్మతొర్లాడలో దాడి ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరి తెగించింది. పాత నిమ్మతొర్లాడ గ్రామంలో పశువుల దానా కోసం 30 ఎకరాల పచ్చిక బయలు నాగావళి నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల మరో 5 గ్రామాల ప్రజల పశువుల దానా కూడా ఇక్కడే. అలాగే శ్మశాన వాటిక కూడా పచ్చిక బయలును ఆనుకునే మరో ఎకరా స్థలం ఉంది. రోడ్డు నిర్మించవద్దని వాహనాల డ్రైవర్లను, ర్యాంపు నిర్వాహకులకు సంబంధించిన సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, వాహనాల డ్రైవర్లకు, ఇతర సిబ్బందికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. నదీ గర్భంలోకి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తుండడాన్ని వారంతా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కట్ చేస్తే ఆదివారం రాత్రి పాత నిమ్మతొర్లాడ గ్రామంలోకి ఆముదాల వలస మండలంతో పాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు, రౌడీ మూకలు అధిక సంఖ్యలో చేరుకొని వీరంగం సృష్టించారు. రాడ్డులతో పగలు ఆందోళన దిగిన వారిని ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు తెగబడ్డారు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా వారితో తెచ్చుకున్న వస్తువులతో చావగొట్టారు. ఈ దాడిలో పాత నిమ్మతొర్లాడ గ్రామానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్రామంలో నుండే చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయానికి 100 వరకు బోర్లున్నాయి. వాటిని కూడా ధ్వంసం చేశారు ముష్కరులు. మరోసారి ఇసుక ర్యాంపు వైపు చూసినా, కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా సంగతి చూస్తామంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దెబ్బలు తిన్న వారిలో కొందరు ఇంటికే మంచానికే పరిమితమయ్యారు. ఒక వ్యక్తి తనను రాడ్డుతో కొట్టారని మీడియాకు తెలిపారు. పాత నిమ్మతొర్లాడ గ్రామంలో జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి క్రూరమైన హేయమైనటువంటి చర్యని ఖండించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి రాత్రి నాకు తెలిసిన వెంబడే ఉదయాన్ని వచ్చి చూస్తే ఘోరమైనటువంటిది. ఇలాంటి పాశవికమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంట్రాక్టర్ ఎక్కడి నుండో వచ్చి నీచంగా రౌడీలను పెట్టి గ్రామంలో చొచ్చుకుపోయి ఈ ప్రజల్ని భయభ్రాంతులకి రాత్రి గురి చేసినారంటే ఆ శుభ పరిపాలనకి ఇది నిలువుటద్దంగా నిలుస్తూ ఉన్నదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంతకంటే దమనకాండ, ఇంతకంటే హేయమైనటువంటిది రాక్షస పాలన నేను ఇంకెక్కడా చూడలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీరి రౌడీయిజం తెలిసేలా మరో రాయలసీమలా ప్రవర్తించారు ఇస్కాసురులు అనేది తేటతెల్లమవుతోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు ఇవ్వటానికి తెల్లవారుజామున బయలుదేరిన వారిని దారిలోనే ఆపివేసి మరల ఊరిలోకి వెళ్లాలని ఇస్కాసురులు హుకుం జారీ చేశారట. విషయం తెలుసుకున్న పోలీసులు, మీడియా వెళ్లేసరికి రౌడీలు, ఇతరులు అక్కడి నుండి పరారయ్యారు. అనేసి అది ఆపడం కోసమే వచ్చారు, గొడవ కోసం కాదు. వాళ్ళ ఊరోళ్ళు మా ఊరోళ్ళకి ఏ గొడవలు లేవు. వాళ్ళకి మాకేం సంబంధం సార్. ఒక పొన్నూరోళ్ళు మా ఊరోళ్ళు అలాంటి వాళ్ళం కాదు కూడా. అలాగని గొడవలు చూడలేదు. వాళ్ళు మరి పెద్ద మనుషుల ధైర్యం చూసుకుని ఆ ఊరోళ్ళు మా ఊరి మీదకి వచ్చి మా ఊరికి వచ్చినంత వరకు ఎంటబెట్టి కొట్టారు సార్ పిల్ల తల్లిని. మరి అదే దెబ్బలు ప్రతి ఒక్కటి తగిలితే ప్రాణం అంతా బతుకుతారు సార్. ఇది ఇటుని కొడితే బతుకుతారా? ఒక ప్రాణం పోయినా తిరిగి ఇచ్చిగా వ్యవస్తారా ఎవరు తెచ్చి? మా పిల్లలు పోతే మా జీవితాలు లేట్ అవుతాయి. మేము బతకగలమా? మాకు ఏ న్యాయం చేస్తారో చేయండి సార్. అలా 40 మంది 50 మంది ఉంటారు సార్ నైట్ టైం. గత 3 మాసాలుగా ఇక్కడ ఇసుక ర్యాంప్ జరుగుతుంది. అది కొత్త వలస బౌండరీ నుంచి చేసుకుంటూ అక్కడ ఎత్తుకుంటున్నారు. ఒక 20-30 ఎకరాలు పచ్చిక బయలు ఉందండి. ఈ పచ్చిక బయల్లో కూడా తోవ వేసేసి తీసేద్దామని ప్లాన్ చేస్తే మా ఊరందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ఇలాగ వద్దు, ఇక్కడ తీయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సుమారు 20 గ్రామాలకి ఇక్కడి నుంచి నీరు వెళ్తుంది. కొర్లకోట, వెంకయ్యపేట మున్సిపాలిటీకి అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది, నీరు వెళ్తుంది. 2 మాకు కూడా ఈ చుట్టూ పరిసరాల్లో మొత్తం ఒక 100 పైన పంపు సెట్లు ఉన్నాయి. కేవలం వాటిపైన ఆధారపడి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. అవి 2 నెలల వచ్చేసరికంతా కట్ అయిపోతాయి బోర్లు. ఇసుక తవ్వకాలను తాము అడ్డుకోలేదని, నదీ గర్భంలోకి వెళ్లేందుకు పరివాహక ప్రాంతంలో వేస్తున్న రోడ్డు పనులను మాత్రమే అడ్డుకున్నామని చెబుతున్నారు. తమపై ఆగ్రహించిన ర్యాంపు నిర్వాహకులు, వారి సిబ్బంది ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది వ్యక్తులను, రౌడీ మూకలను తీసుకొచ్చి దాడి చేయించారని వారు బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని పాత నిమ్మతొర్లాడ గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక ర్యాంపును చేజిక్కించుకున్న వ్యక్తులు మాత్రం గ్రామస్తులపై దాడి చేసింది ఎవరో తమకు తెలియదంటున్నారు. ఈ రాడ్లతో కొడితే మా పిల్లల జీవితాలు ఏమవుతాయి? మా పిల్లలు చచ్చిపోతే మేము ఏమవుతాము చెప్పండి. మా పిల్లలు ఈ తోవ వేశారు సార్. తోవ ఆపడానికి మా పిల్లలు వచ్చారు. వస్తే వాళ్ళు ఇక్కడ కొంతండగా 8:30-9:30 అయ్యింది సార్. 8:30-9:30 అయ్యింది. మా పిల్లలు అన్నాలకు రాలేదని మేము కంగారుగా ఉన్నాము. కంగారంగా ఉంటే నా పిల్లడికి నేను ఫోన్ చేస్తే
ఫోన్ చిచ్చప్ వచ్చింది. అప్పటికి ఇలాగా గోండాలు రాకపోతే ఇలా తిరిగి వచ్చారండి. ఇలాగొచ్చేవాడికి అమ్మో కొల్లకోటలు కొట్టిస్తున్నారు పిల్లలకి అనేసి అంతడికి మేము జమ్ముని ఊర్లో నిండుకండి ఎక్కడికి వచ్చామండి. ఎక్కడికి వచ్చేవాడికి మా పిల్లలు ఎటోనటు పడిపోయి ఉన్నారు. ఈ రోడ్ల దెబ్బలు తగిలితే మా పిల్లలు ఏమవుతారు? అప్పటికప్పుడు ఏమో ఎవరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు కర్రలో ఇక ఈ రాడ్లు పట్టుకొని వచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చారు. కానీ ఎటోళ్ళు అటు కొంతమంది పారిపోయారు. మా దగ్గర అప్పుడు ఏం లేవు. నాలుగు కొంతమంది ఇప్పుడు రాళ్ళప్ప ఇంటి దగ్గర 10 మంది పడుకుడిపోయారు. నేను నాకు కొంత అవకాశం ఉన్నది కాబట్టి నేను ఏదో అలా దీనిలో చూసుకొని వచ్చాను. రేపు పొద్దున తవ్వుకొని వెళ్ళిపోతాను అంటున్నారు. మరి ఊరు కూడా అలా తవ్వుకొని వెళ్ళిపోతే అప్పుడు నాయకులు ఎవరండి వస్తారు చూడడానికి? చెప్పండి. ఎంతవరకు అసలు అఫీషియల్గా వీళ్ళకి ర్యాంప్ శాంక్షన్ అయింది, ఎంతవరకు ఇచ్చారనేది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. చేస్తాం. ఊళ్ళో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇరు పార్టీల వరకే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాల్వ్ చేయడానికి మా వంతు బాధ్యతగా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం. అయితే నిన్న రాత్రి అయితే మాత్రం ఊర్లో వాళ్ళు ఈ ర్యాంప్ వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చి మరుసటి రోజు ఏదో మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వద్దాం అనుకున్నారు. అనుకున్న సందర్భంలో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ రావడం, వీళ్ళు వాళ్ళకి మధ్యలో ఘర్షణ అయితే జరిగింది. దాంట్లో అటువైపు ఒక ఇద్దరికి ఇంజురీస్ తగిలాయి ఊళ్ళో వాళ్ళకి. దాని మీద వాళ్ళు రిపోర్ట్లు అడుగుతున్నారు. రిపోర్ట్లు తీసుకుని ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళైతే వాజిబిలిటీ ఉన్నారో కేసులు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడానికి మా వంతు పోలీసు శాఖ నుంచి మేము భరోసా కల్పిస్తాం. ఇసుక ర్యాంపుల నిర్వాహకుల ద్వారా క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండడం వల్లనే అధికారులు స్పందించలేదంటూ జిల్లాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ గ్రామం చుట్టుపక్కల అనుమతులు ఉన్న మరో 4-5 ముద్దాడపేట ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న యంత్రాలను మాత్రం ఆగమేఘాల మీద ఒడ్డుకు తరలించేశారు. లారీలను సైతం అక్కడి నుంచి పంపించేయటం కొసమెరుపు. అధికారులు వచ్చేసరికి అంతా ఇక్కడ బాగానే ఉందని చెప్పడానికైనా వీటిని ఇప్పుడు తరలింపు అనే టాక్ నడుస్తోంది.